జిల్లాలోని ఓ నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఇచ్చే విషయంపై చర్చించేందుకు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించి నెల గడిచినా చడి చప్పుడు లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కలిసిన మాజీ ఎమ్మెల్యేలకు స్వయంగా సీఎం ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదు. మంత్రి చెప్పిన అధికారులకు తీరిక లేదా? ప్రజాప్రతినిధులకు ఆసక్తి లేదా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు అందించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీలిచ్చి నెల రోజులైనా ఈ విషయంలో ఎటువంటి పురోగతి లేదు. ఈ అంశంపై ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు కానీ, అటు ఇతర ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నేతలకు కానీ ఇప్పటిదాకా ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో అసలు సమావేశం నిర్వహిస్తారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు సీతారామ ప్రాజెక్టు డిపిఆర్కు ఇంకా సాంకేతిక సలహా కమిటీ అనుమతులు రాలేదు. దీంతో అనుమతుల సాధనలో భాగంగా కేంద్ర జల సంఘం ఏప్రిల్ 24న ఢిల్లీలో ఈ అంశంపై సమావేశం నిర్వహిస్తోంది. ఆలోగా ఇల్లెందు ప్లాన్పై చర్చించి సీతారామ ప్రాజెక్టు డిపిఆర్లో చేర్చాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టులో ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించిన అదనపు ప్రణాళికను 2023లోనే జలవనరుల శాఖ సిద్ధం చేసింది. దీని ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో కొత్తగా 1,13,287 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ అంచనా వ్యయం 3,200 కోట్లుగా ఉంది. ఇందులో కొత్త పంప్ హౌజులు నిర్మించడంతో పాటు బయ్యారం చెరువు మత్తడిని 16 అడుగుల నుంచి 19 అడుగులకు పెంచాలని నిర్ణయించారు. తద్వారా మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం, డోర్నకల్ మండలాల్లోని పొలాలకు సాగునీరు పారేలా ప్లాన్ సిద్ధం చేశారు. సీతారామ ప్రాజెక్టుకు 2016లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తొలి ప్లాన్లో ఇల్లెందు నియోజకవర్గంలోని రోళ్లపాడు దగ్గర 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పొలాలకు గ్రావిటీ ద్వారా గోదావరి జలాలు పారించాలని నిర్ణయించారు. అయితే గోదావరి నుంచి రోళ్లపాడు వరకు గోదావరి నీళ్లను తీసుకువచ్చే కెనాల్ మార్గంలో కిన్నెరసాని అభయారణ్యం, రైల్వే ట్రాకులు ఉండడంతో అనుమతులు కష్టమంటూ ఈ ప్లాన్లో మార్పులు చేశారు. దీంతో సీతారామ ద్వారా లబ్ధి పొందే నియోజకవర్గాల జాబితా నుంచి ఇల్లెందు కనుమరుగైంది. సీతారామ ప్రాజెక్టులో ఇల్లందు నియోజకవర్గానికి న్యాయం చేయాలంటూ పార్టీలకు అతీతంగా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ప్రజలు, రాజకీయ పార్టీలు పోరాటం చేస్తూ వస్తున్నాయి. చివరికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సీఎంని వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థించారు. అయినా దేవుడు కరుణించిన పూజారి వరమివ్వలేదన్నట్టే ఉంది ఇరిగేషన్ శాఖ అధికారుల తీరు.